నమస్కారం. హరిహర టీవీకి స్వాగతం. మన హిందూ ధర్మంలో వారంలో ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అందులో బుధవారం విఘ్నేశ్వరుడైన శ్రీ గణపతికి అత్యంత ప్రీతికర రోజుగా భావిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు ఈరోజు వినాయకుడిని భక్తితో ఆరాధిస్తే చదువులో ఏకాగ్రత పెరుగుతుందని, జ్ఞాపకశక్తి మెరుగవుతుందని, విద్యలో ఆటంకాలు తొలగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే బుధవారం వినాయకుడిని ఎలా పూజించాలి, విద్యార్థులు ఏ నియమాలు పాటించాలి, శాస్త్రాల్లో చెప్పిన విశేషాలేంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి. హిందూ సాంప్రదాయంలో శ్రీ గణపతిని విఘ్నాలు తొలగించే తొలి దైవంగా ఆరాధిస్తారు. ఏ శుభకార్యమైనా గణపతి పూజతో ప్రారంభించటం ఆనవాయితీ. ఎందుకంటే జ్ఞానం, వివేకం, సరైన నిర్ణయం తీసుకునే శక్తికి వినాయకుడే అధిపతని పురాణాలు చెబుతున్నాయి. అందుకే కొత్త విద్య ప్రారంభించే ముందు, పరీక్షలకు వెళ్లే ముందు లేదా ముఖ్యమైన పని ప్రారంభించే ముందు వినాయకుడిని స్మరించే సాంప్రదాయం వేల సంవత్సరాలుగా కొనసాగుతోంది. ముఖ్యంగా విద్యార్థులకు బుధవారం ఎంతో శుభప్రదమైన రోజుగా భావిస్తారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం బుధగ్రహం తెలివితేటలు, జ్ఞాపక శక్తి, వాక్చాతుర్యం, గణితం, తార్కిక శక్తికి కారకుడిగా పరిగణించబడుతుంది. బుధుడు అనుకూలంగా ఉంటే అభ్యాస సామర్థ్యం, ఆలోచన విధానం, భావ వ్యక్తీకరణ మరింత మెరుగవుతాయని జ్యోతిష్య పండితులు చెబుతారు. అందుకే బుధవారం గణపతిని పూజించటం, బుధగ్రహ అనుగ్రహం కోసం ప్రార్థించటం శుభప్రదంగా భావిస్తారు. అయితే ఈ రోజున వినాయకుడిని ఎలా పూజించాలి? బుధవారం ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి వినాయకుడికి గరిక, ఆకుపచ్చ రంగు ఆకులు, ఎరుపు, తెలుపు లేదా పసుపు రంగు పుష్పాలు సమర్పించటం శుభప్రదమని చెబుతారు. అలాగే కుంకుమ, బెల్లం లేదా ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించవచ్చు. పూజ అనంతరం ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని కనీసం 21 సార్లు జపించడం మంచిదని ఆధ్యాత్మిక గ్రంథాలు సూచిస్తున్నాయి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. వీలైతే గణపతి అథర్వశీర్షం లేదా గణేష స్తోత్రాలు పారాయణం చేయటం కూడా శుభప్రదంగా భావిస్తారు. విద్యార్థులు తమ పుస్తకాలు గౌరవించటం, చదువును దైవసేవగా భావించడం కూడా మంచి ఫలితాలిస్తాయని పెద్దలు చెబుతారు. ఇక బుధవారం చేసే కొన్ని దానాలు కూడా అత్యంత పుణ్యప్రదమైనవిగా భావిస్తారు. పెసరపప్పు దానం చేయటం, ఆవులకు పచ్చిమేత వేయటం, పక్షులకు ఆహారం, నీరు అందించటం, పేద విద్యార్థులకు నోట్బుక్స్, పుస్తకాలు లేదా వ్రాత సామాగ్రి అందించటం, ఇవన్నీ శుభకార్యాలుగా పరిగణిస్తారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు కేవలం పుణ్యాన్నే కాదు, మనలో దయ, సేవాభావం, సహకారం వంటి గొప్ప విలువలు కూడా పెంపొందిస్తాయి. అయితే ఒక్క విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. వినాయకుడి ఆశీస్సులు పొందాలంటే పూజలు మాత్రమే సరిపోవు. కష్టపడి చదవటం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం, ఉపాధ్యాయులను గౌరవించటం, తల్లిదండ్రులకు సేవ చేయటం, సత్య మార్గంలో నడవటం, ఇవన్నీ కూడా అంతే ముఖ్యమైనవని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. దైవభక్తితో పాటు క్రమశిక్షణ, అంకితభావం, నిజాయితీ ఉంటేనే విద్యార్థి జీవితంలో నిజమైన విజయం సాధ్యమవుతుంది. ప్రియమైన భక్తులారా, శ్రీ గణపతి అనుగ్రహం అంటే కేవలం పరీక్షల్లో మంచి మార్కులు మాత్రమే కాదు, జీవితంలో తీసుకునే సరైన నిర్ణయాలు, జ్ఞానం, ఆత్మవిశ్వాసం, మంచి సంస్కారం కూడా. అందుకే ప్రతి బుధవారం భక్తి శ్రద్ధలతో గణపతిని స్మరిస్తూ కష్టపడి చదువుకుంటే దైవానుగ్రహంతో పాటుగా విజయము మీ సొంతమవుతుంది. ఇలాంటి ధార్మిక విశేషాలు, పూజా విధానాలు, పురాణ కథనాలు తెలుసుకోవాలంటే హరిహర టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నమస్కారం.